ఈ మినీ మేడారం జాతర దీన్ని మండమెలిగే పండుగ అంటాము. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే మహాజాతరప్పుడు ఈ నలుగురు దేవతల్ని ఇటు సమ్మక్కని చిలకలగట్టు నుంచి, ఇటు సార్లమ్మని కన్నపల్లి నుంచి, ఇటు గోవిందరాజుని పగిడిదరాజుని తీసుకొచ్చి మేడారంలో ఘనంగా పూజా కార్యక్రమాలు జాతర నిర్వహించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ మినీ మేడారం జాతర అయిపోయిన సంవత్సరం తర్వాత ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో పూజార్ల ఇళ్ళ నుంచి ఈ అమ్మవార్లకు ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీరే సారపెట్టి ఊర్లో ఉన్న గుళ్ళల్లో పూజలు నిర్వహించి ఈ రాత్రి గద్దకు చేరుకొని ఈ నలుగురు పూజారులు జాగారాలు ఉంటూ నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 2 నెలల నుంచి భక్తుల తాకి అధికంగా ఉంది. కానీ ఇంతమంది భక్తులు వచ్చినా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు ఆర్టీసీ వాళ్ళు కానీ, ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, స్నానఘట్టాలు కానీ, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళు సహకరించి చేస్తున్నారండి. తప్పగా అంటే ఇది 4 రోజుల పాటు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, అట్లాగే ఆదివారం పూట కూడా హాలిడే కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకోవాలని పూజారిగా నా యొక్క మనవి.